హలో ఆల్. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకు నాని గారి లేటెస్ట్ సినిమా అయిన ది ప్యారడైజ్ నుంచి సో ఆయన క్యారెక్టర్ యొక్క నేమ్ అయితే రివీల్ చేశారు న్యూ ఇయర్ కానుకగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారు. సో ఈ సినిమాలో ఇప్పటిదాకా మనకు 3 లుక్స్ అయితే రివీల్ అయినాయి. ఒకటి హీరో గారి క్యారెక్టర్ పేరు ఏంటంటే ఇక్కడ జడల్ జమన్ అని రివీల్ చేశారు. సెకండ్ ది సినిమాలో విలన్ గా మోహన్ బాబు గారు చేస్తున్నారు. సో ఆయన క్యారెక్టర్ ని మనకు సికంజా మాలిక్ గా రివీల్ చేశారు. సో గతం లాస్ట్ ఇయర్ లోనే. నెక్స్ట్ ఇక్కడ మనకు జడల్ ఫ్రెండ్ గా మనకు ఇప్పటిదాకా కామెడియన్ గా మనం చూసిన సంపూర్ణేష్ బాబు గారు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. సో ఆయన క్యారెక్టర్ పేరుని బిర్యానీగా ఇంతకు ముందే లాస్ట్ ఇయర్ మనకు అనౌన్స్ చేశారు. సో ఇది మనకు ఈ సినిమా నుంచి వచ్చిన 3 క్యారెక్టర్స్ లుక్స్ అండ్ దేర్ క్యారెక్టర్ నేమ్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ జడల్ జమన కావచ్చు, సికంజా మాలిక్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా నేమ్స్. అండ్ ఈ క్యారెక్టర్ లుక్స్ లో ప్రతి లుక్స్ లో మనం ఒకటి కామన్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి ఉంటే స్పెక్స్ ఉంటాయి, మనకు గ్లాసెస్ ఉంటాయి డిఫరెంట్ స్టైల్ తోటి, అండ్ వాళ్ళ చేతుల్లో ఏదో ఒకటి సిగరెట్ కానీ సిగార్ కానీ బీడి కానీ మనం చూడొచ్చు. సో ఈసారి శ్రీకాంత్ ఓదెల గారు సో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు నాని గారితోటి, చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది నాని శ్రీకాంత్ ఓదెల అండ్ నాని గారి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ఫిలిం అన్నమాట. సో ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్ లో ఫస్ట్ ఫిలిం దసరా మనకు గతంలో రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, చాలా అవార్డ్స్ వచ్చాయి సినిమాకి. సో చూడాలి మరి ఈసారి మరి శ్రీకాంత్ ఓదెల గారు ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో మరి ఈ సినిమాని. సో ఈ సినిమా మనకు 2026 మార్చ్ 26న రిలీజ్ అవుతుంది. సో ఇప్పటిదాకా మనకు సో రా స్టేట్మెంట్ అని ఒక వీడియో రిలీజ్ చేశారు, అండ్ ఒకటి జైల్లో ఒక చిన్న వీడియో మేకింగ్ కూడా రిలీజ్ చేశారు. ఇవి రెండే మనకు అఫీషియల్గా వచ్చిన అప్డేట్స్ ఈ సినిమా నుంచి. సో మనం ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా నుంచి అప్డేట్స్ గురించి.